అందరికీ నమస్కారం. గురువందనం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు డోన్‌కు చెందిన సునీల్ కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి ముందుగా మీ ధ్యాన పరిచయం. ఈ ధ్యాన పరిచయం ఎలా జరిగిందంటే, నేను కంటిన్యూగా షటిల్ అనే గేమ్ ఆడేవాడిని. షటిల్‌కెళ్ళేవాడిని. అక్కడ ఒక మాస్టర్ వచ్చేవాడనమాట. వేణుగోపాల్ అని ఒక మాస్టర్ వచ్చేవాడనమాట. నిత్యం పత్రిజీ సార్ గురించి చెప్పేవాడనమాట. ధ్యానం అంటే ఇలా, ఈ ధ్యానానికి వెళ్తే మన ఆత్మని తెలుసుకోవచ్చు. మన ఈ లైఫ్ అండ్ డెత్ అంటే ఈ జన్మ మరణాల నుంచి తప్పించుకోవచ్చు ఈ ధ్యానం వల్ల అని కంటిన్యూగా చెప్పేవాడనమాట. ఒక 3 ఇయర్స్ బ్యాక్ మాస్టర్ వేణు మాస్టర్ ఏం చేశాడంటే, అక్కడ పత్రిజీ సార్ బుద్ధ పిరమిడ్ కర్నూలుకి వస్తున్నానని చెప్పాడనమాట. నిన్ను పిలుచుకొని వెళ్తా, సార్ని పరిచయం చేస్తా అని పిలుచుకొని వెళ్ళాడంట. ఆ రోజు వెళ్ళడము, సార్ని పలకరించడము, సార్ వారి పాద సేవ చేయడము అన్నీ జరిగాయన్నమాట. ఓకే. తర్వాత ఆ రోజు మ్యూజికల్ ధ్యానం 3 అవర్స్ పౌర్ణమి రోజు. ఆ ఓకే. రోజు అటెండ్ అవ్వడం జరిగింది. అది ఫస్ట్ టైం పోవడం అనమాట. ధ్యానానికి పోవడమే ఫస్ట్ టైము. కానీ ఆ రోజు ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూర్చోగలిగినాను. తర్వాత మళ్ళీ కొద్దిసేపు లేసి మళ్ళీ కూర్చున్నా. ఎందుకంటే కాళ్ళు కూర్చోలేక సహకరించలేదు బాడీ నాకు. పత్రిజీ సార్ తర్వాత మళ్ళీ యథావిధిగా మా మా ఊరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చాను అన్నమాట ఈ ధ్యానానికి. సరే, తర్వాత వేణు మాస్టర్ ఏం చేశాడంటే, ఇలా ఉంటే మంచిది కాదు. సరే, ఇక్కడ వేదవ్యాస పిరమిడ్ డోన్లో ప్రతి ఆదివారం సత్సంగం నిర్వహించబడుతుంది. అంటే దీని ధ్యానం గురించి ఒక జ్ఞానం సముపార్జిస్తుంటారు. అక్కడికి తెలుసుకుంటే నీకు ఈ ధ్యానం ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఎలా చేయాలి అని దాని గురించి కొన్ని నియమాలు దీని గురించి చెప్తారా అని చెప్పాడు. సరే, మనం కూడా తెలుసుకుంటాం ఈ ధ్యానం ఏందో అని నేను రావడం జరిగింది. ఇలా ధ్యానానికి రావడం వల్ల కొన్ని విషయాలు తెలిసాయన్నమాట. ఏది వివేకం అంటే ఒక వర్డ్ వివేకం అంటే మనకు అంతవరకు నేను కొత్త లేని పరిచయం అనమాట. వివేకం అనేది విన్నా కానీ దాని డెఫినెట్ మీనింగ్ తెలియదనమాట. అంటే నిత్య వస్తువులు అన్నమాట. ఆ రోజు ఫస్ట్ సత్సంగంలో నిత్య వస్తువుల గురించి చెప్పారన్నమాట. నిత్యం అంటే ఏంది? ఈ ఆత్మ శాశ్వతమైనది, మిగతా అన్నిటి అనిత్యం. మనం ఈ కంటికి కనపడేటివన్నీ భౌతిక ప్రపంచం అంతా అనిత్యం అని ఆ విధంగా అర్థమైందనమాట. సరే, ఇది కూడా కొద్ది వరకు అర్థమవుతుంది. తర్వాత వైరాగ్యం గురించి చెప్పాడనమాట. ఈ వైరాగ్యాలు కూడా 4 రకాల వైరాగ్యాలు అని చెప్పారనమాట. ఫస్ట్ ఒక వైరాగ్యం వచ్చేసి శ్మశాన వైరాగ్యం అంట. ఎవరైతే చనిపోయిన తర్వాత మనం శ్మశానానికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎవరే ఎంత డబ్బు సంపాదించినా ఇక్కడికే, మనం శాశ్వతం కాదు అని ఒకసారి అనిపిస్తుంది అంట. అప్పటి వరకే. తర్వాత మళ్ళీ ఆ శ్మశానం నుంచి తర్వాత మన ఇంటికి చేరుకున్న తర్వాత మళ్ళీ అన్నీ మర్చిపోతామంట. ఇదొక టైప్ ఆఫ్ ఇదొక వైరాగ్యం అంట. అది కొద్దిసేపుడు మాత్రమే ఉంటుందంట. తర్వాత ఆడవాళ్ళకి ప్రసూతి వైరాగ్యం ఉంటుందంట. ఆ వైరాగ్యం ఎలా అంటే, ఆ కాన్పు టైంలో ఆ నొప్పులు భరించలేక ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నాను, ఈ పిల్లలు వద్దు, అది కొద్ది వరకు భ్రమిస్తుందంట ఆ వైరాగ్యం. అంటే ఈ జీవితం వద్దు, ఈ పెళ్ళి వద్దు, ఈ జీవితం వద్దు అనిపిస్తుందంట. ఆ వైరాగ్యం కొద్దిసేపులో ఉంటుందంట. తర్వాత ఈ ఎన్ని వచ్చినా పోంది ఒక వైరాగ్యం అంట, జ్ఞాన వైరాగ్యం అంట. ఓకే. ఇలా ఈ జ్ఞాన వైరాగ్యం ఎప్పుడైతే సంపాదించుకుంటే ఎప్పటికి పోదంట. ఇంకోటి ఇది ఎప్పటికి పోదు. ఇంకో వైరాగ్యం ఉంది, పురాణ వైరాగ్యం. ఈ పురాణ వైరాగ్యం ఏంటంటే, ఎవరన్నా రామాయణం, మహాభారతం, భగవద్గీత అలా చెప్తున్నప్పుడు బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. అంటే ఏది లేదు, ఏది శాశ్వతం కాదు, మనం ఉన్నప్పటికే సముపార్జించుకోవాలా, మళ్ళీ తర్వాత మన తర్వాత ఎవరు ఉండరు, మనము ఎంతున్నా ఈ ధర్మార్థ కామమోక్ష దానికి కట్టుబడి ఉండాలా అని అన్నీ చెప్తుంది అన్నమాట. శాస్త్రం చెప్తుంది. సరే, బాగుందనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మన వ్యాపారము, మన ఈ భౌతిక జీవితము, ఈ కలాపాల వాళ్ళ మధ్యలో ఇరుక్కొని పోతాము. వాస్తవంగా మన గమ్యాన్ని చేర్చుకోలేము. తర్వాత మళ్ళీ కొద్ది జ్ఞాన వైరాగ్యం ఎలా సంపాదించుకోవాలంటే, నిత్యం నేను ఒక శ్లోకం చెప్పేవాను అనమాట. మనం చిన్న స్కూల్లో కానీ ఎక్కడికైనా పోయిన తర్వాత ఒక కంటిన్యూ ఒక శ్లోకం చెప్పేవాళ్ళం అనమాట. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభ జ్ఞాన వైరాగ్యం సిద్ధార్థం భిక్షాందేహిత పార్వతి. అంటే ఈ శ్లోకం నాకు నేర్చుకున్నాను. ఎక్కడన్నా గుళ్ళో పోయినా, టెంపుల్స్ పోయినా కంటిన్యూగా ఈ శ్లోకం అనేది వినపడేది. కానీ దాని పూర్తి డెఫినేషన్ తెలియదు అనమాట. ఎందుకు ఈ ఆహారం తింటున్నా, జ్ఞాన వైరాగ్యాన్ని సముపార్జించుకోవడానికే ఈ ఆహారం తీసుకుంటున్నా అని అంతవరకు ఇది తెలియదు. ఈ సత్సంగం రావడం వల్లనే నాకు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకో వారంలో ఏం జరిగింది, ఒక 2 వీక్స్ తర్వాత 2 వీక్స్ తర్వాత ఒక మేడం వచ్చారన్నమాట. కర్నూలు నుంచి ఒక పిరమిడ్ మాస్టర్ వచ్చారన్నమాట. ఆ మాస్టర్ చాలా అద్భుతంగా చెప్పారన్నమాట. అందరూ ఏం చెప్పారు అని అడిగారన్నమాట. మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయని అడిగారన్నమాట. అందరు లేచి ఓకే, నాకు 100 సమస్యలు ఉన్నాయి, నాకు అసలు బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి, చాలామంది చాలా సమస్యలు చెప్పారన్నమాట. నాకు ఆరోగ్యం బాగాలేదని, నాకు డబ్బు లేదని, పిల్లోనికి స్కూల్ ఫీజు కట్టాలి, చాలా చెప్పారన్నమాట. ఆ మాస్టర్ ఏం చెప్పారంటే, సింపుల్గా ఉండేటి 3 సమస్యలు ఈ ప్రపంచంలో, ఈ 3 దాటి ఎక్కడ లేదు. ఏవైనా ఒక డబ్బీ తీసుకొని ఏబిసి అని వేస్తే ఏ సమస్య అయినా ఈ 3 కుదిస్తుంది. ఇది కాకుండా ఏదైనా ఉంటే నాకు కాడికి తీసుకురా అని చెప్పింది అనమాట. అలా కొన్ని క్వశ్చన్స్ అడిగింది అనమాట. మాకు కొన్ని టెస్ట్ కూడా పెట్టింది అనమాట. అలాగే ఒక ఫస్ట్ సమస్య వచ్చేసి
శారీరక మానసిక రుగ్మతులు. ఉమ్, ఎవరికున్నా ఈ శారీరక రుగ్మతులు అంటే ఏదైనా రోగము, ఏదైనా ఒక జబ్బు, ఒక జ్వరము, లేకుంటే ఒక క్యాన్సర్, ఈ టైప్ ఆఫ్ ఇది ఒక ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మానసిక రుగ్మతులు. ఈ మనసుకు సంబంధించి ఏదన్నా మనసుకి ఏదైనా కీడు జరిగినప్పుడు, ఏదో మనసు ఆందోళన చెందినప్పుడు, ఇది ఒక టైప్ ఆఫ్ వైరాగ్యం అనుకున్నా. ఇదొక ప్రాబ్లం. ఈ 2 ప్రాబ్లం ఇదొక ప్రాబ్లం కింద కన్సిడర్ చేశారు. ఇప్పుడు శారీరక మానసిక రుగ్మతులు ఇక రెండో ప్రాబ్లం వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు. ఇది కామన్. అంటే ఇప్పుడు పిల్లవాడి ఎగ్జామ్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఏదైనా దీని కిందకి కన్సిడర్ అవుతా అని చెప్పాను అన్నమాట. తర్వాత మూడోది సంబంధ బాంధవ్యాల సమస్య. ఈ మూడోది ఇది ఇప్పుడు మనకి కావచ్చు, వేరే దేశాలకు కావచ్చు, ఇండియా పాకిస్తాన్ కావచ్చు, ఇవల్ల సంబంధ బాంధవ్యాల సమస్యలు. ఇంట్లో నాకు కావచ్చు, నా భార్యకు కావచ్చు, ఇంట్లో వీధితో వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా ఈ మూడిట్లోనే ఈ సమస్యలు. ఎవరికైనా వేరే వాళ్ళతో ద్వేషం ఉండొచ్చు. ఈ సంబంధ బాంధవ్యాల మధ్యలే ఉంటాయని తెలిసింది. అంటే ఈ కాలంలో ఈ ప్రపంచంలో ఏం లేవు, ఉండేటి 3 సమస్యలే. ఒకటి శారీరక మానసిక రుగ్మతులు, రెండోది వచ్చేసి ఈ ఆర్థిక ఇబ్బందులు, మూడోది మానసిక సంబంధ బాంధవ్యాలు. ఈ 3 సమస్యలు. ఈ మూడిటికి ఏం చేయాలి? ధ్యానమే. ఓకే. ఈ ధ్యానం చేయడం వల్ల ఏమొస్తుందంటే, ఈ ధ్యానం అనేది ప్రాక్టీస్లో ఉంటే ఇప్పుడు డబ్బే కావాలని అవసరం లేదు. ఆ డబ్బు లేకుండా మన పని కూడా జరిగిపోవచ్చు. ఈ ధ్యానం అనేది ఎక్కువసేపు చేయడం వల్ల మనం గతంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. ఈ బ్రెయిన్కి కొన్ని నర్వ్స్లో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడి ఉండొచ్చు, కొన్ని స్క్రాచెస్ పడి ఉండొచ్చు. కానీ ఈ ధ్యానం చేయడం వల్ల అవన్నీ చిన్న చిన్న తొలగిపోతాయి అనమాట. ముందు మానసికంగా దృఢత్వంగా వస్తుంది. ఈ ధ్యానం వల్ల ఏం నేర్చుకున్నానంటే, నేను మానసికంగా దృఢత్వంగా నేర్చుకున్నాను అనమాట. అంటే ఈ పత్రి సార్ మళ్ళీ కంటిన్యూగా చెప్పేవాడు అనమాట. నేను కర్తలు కూడా వచ్చాను అనమాట రీసెంట్గా. ఫస్ట్ టైం కర్తలు పోవడం కూడా. ఈ కర్తలు ఏం జరిగిందంటే, సారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట, ధ్యానం చేశాను. అక్కడ ఏం జరిగిందంటే, అందరు ఏమన్నారంటే, నాతో వచ్చిన వేణు మాస్టర్ ఏం చెప్పాడంటే స్పెషల్గా, బాడీ వెకేట్ చేశాడు సారు, దేహాన్ని వదిలేడు, బాడీని వెకేట్ చేశాడు. ఓకే. అంటే అప్పుడు అర్థమైంది అనమాట. కొద్దిగా మళ్ళీ కొన్ని క్లాసుల వల్ల ఏం జరిగింది, మళ్ళీ రిటర్న్గా ఏం జరిగిందంటే, ఈ ఆత్మ అనేది శాశ్వతం, ఈ బాడీ అనేది మళ్ళీ మళ్ళీ మారుతుంటుంది. అంటే ఇప్పుడు ఎలా, ఒక భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పాడనమాట సారు. ఓకే. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తస్థ ముహ్యతి. ఫస్ట్ ఇట్లా యవనంలో ఉంటాము, తర్వాత జర వస్తుంది, ఇట్లా లైఫ్ అంటే ఇది ఇలా ఒక చిన్న ఫస్ట్ బాలుడు ఉంటాడు, ఒక యవనానికి వస్తాము, వృద్ధాప్యం వస్తుంది, మళ్ళీ చనిపోతాం, మళ్ళీ ఇంకో శరీరాన్ని తొడుక్కొని ఈ ఆత్మ మళ్ళీ కంటిన్యూగా ఇదే చేస్తుంది అనమాట. ఇది కంటిన్యూ ప్రాసెస్. దీనికి కూడా ఒకటి చెప్పాడనమాట, వాసాంసి జీర్ణాన్ని యదా విహాయి నవాని గృహాని నరోపరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. ఇప్పుడు సపోజ్ ఒక చెట్టు, మనం ఒక అంగీకి ఒక చొక్క దొరుకున్నాం, అది మాసిపోతే ఏం చేస్తాం, మనం వదిలేస్తాం. అలాగే ఈ శరీరానికి వదిలేసి ఇంకో శరీరాన్ని దొరికింది ఆత్మ. అంటే ఇక్కడ శరీరానికి ఏమైనా గాయం అవ్వచ్చు, ఇది ముసలిది అయిపోయింది, సరే ఇంకో శరీరం కావాలని ఆత్మ ఏం చేసింది, ఇంకో శరీరం దొరికేది. ఇలా మనమైతే ఏ విధంగా అయితే అంగి ఇప్పి ఇంకో చొక్కా తొడుక్కుంటామో, అదే విధంగా ఆత్మ ఈ దేహాన్ని వదిలి ఇంకో దేహాన్ని తొడుక్కుంటుంది. సో ఇలా పత్రిసారివి భగవద్గీత వింటూ వచ్చిన మాస్టర్స్ యొక్క సత్సంగం కార్యక్రమాలు వింటూ మళ్ళీ మీరు తిరిగి ధ్యానంలోకి వచ్చారు. అవును. ఓకే. మీరు ఇప్పుడు ఇందాక శక్తి స్థల్ గురించి అన్నారు, అంటే పత్రిసారి బాడీ వెకెట్ చేశారు అని చెప్పారు. సో శక్తి స్థల్ దగ్గర మీరు ధ్యానం చేసుకున్నారు. నాకు ఈ శక్తి స్థల్ కన్నా సారు వాళ్ళ ఇంటిలో ఎక్కువ అనిపించింది అన్నమాట, ఎక్కువ ఎనర్జీస్ అనిపించినాయి. అంటే ఎంతసేపు కూర్చున్నా, చాలా ఒక 1 అవర్ కూర్చున్నప్పుడు కూడా చాలా తక్కువ టైం కూర్చున్నట్టు అనిపించింది అనమాట. శక్తి స్థల్లో టైం కొంచెం నాకు అంత అనిపించలేదు, కానీ సారు వాళ్ళ ఇంట్లో చాలా అనిపించింది అనమాట. అక్కడ అప్పుడు ఏమనుకున్నా అంటే, ఎనర్జీస్ ఇక్కడ చాలా బాగున్నాయి అనిపించింది. ఓకే. సో మరి మీరు అంటే సారు భగవద్గీత కూడా మిమ్మల్ని ఎంతో ప్రభావితం చేసింది, చక్కగా చెప్పారు 2 శ్లోకాలు. సో అంటే సార్ని మీరు ఫిజికల్గా కలిసినప్పుడు మీకు ఏమనిపించింది? సార్ను చూసేసరికి సారు ఒక ముఖంలో ఒక తేజస్సు కనపడింది నాకు. అంటే సారు తర్వాత నాకు సారు గురించి కూడా అంతగా తెలియదు సార్ నుంచి కలిసినప్పుడు. తర్వాత సారు గురించి విన్నాను అనమాట. యాక్చువల్లీ సారు జ్ఞానం సముపాదించుకున్నాడు. యాక్చువల్లీ ఇంకా ఆయన స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక జ్ఞానం మొత్తం సముపాదించుకున్నాడు. కానీ ఆయన ఎవరికి చెప్పనవసరం లేదు, ఆయన ఆల్రెడీ ఆయన గమ్యాన్ని చేరేసుకున్నాడు. మనకెవరు చెప్పకుండా ఏం కాదనమాట. కానీ ఆయన ఒక్కటే అనుభవిస్తే సరిపోదు, ప్రతి ఒక్క మానవుడు దీన్ని ఆనందించాలా. ఇప్పుడు వాస్తవంగా రాత్రి మనం నిద్రపోతాం, ఒక జడమైన స్థితిలో నిద్రపోతాం, అప్పుడు ఎంతో ఆనందం పొందుతాం. అలా వాస్తవంగా మేలుకొని నిద్రపోతే ఎంత శక్తి వస్తుంది, అంటే ఎంత ఆనందం పొందుతాము, మేలుకొని లయం కావడం. ఇంకా సారు ఇలా అనమాట, మేలుకొని రాత్రి జడమైన నిద్రలోనే ఎంతో ఆనందాన్ని ఇచ్చినప్పుడు మేలుకొని లయం అవుతే నీకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక స్వీట్ ఇచ్చామనుకో, తీయగా ఉందని చెప్తాం, ఒక బెల్లం ఒక ముక్క ఇస్తే తీయగా ఉందంటాం. అది ఎవరన్నా తిని చూస్తేనే తెలిసేది దాని ఆనందం. ఇది నేను ధ్యానం అంటే ఇలా ఉంటుందని చెప్తే ఎవరికి అర్థం అవ్వదు అనమాట. దాన్ని ఎవరైతే వాళ్ళు మనస్ఫూర్తిగా దాన్ని స్వీకరించి ముందు శ్రద్ధ విశ్వాసం ఉండాలి, ఈ ధ్యానం చేస్తే నాకు ఇది వస్తుంది
అని కాకుండా ముందు విశ్వాసం ఉండాలి. అది చేస్తే అనుభవపూర్వకంగా ఎవరికి వాళ్ళకి సత్కర్మ అవుతాడు. భగవద్గీతలో ఏ శ్లోకం మీ లైఫ్ని ప్రభావితం చేసింది ఎక్కువ? ఇప్పుడు కర్మన్నే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్తు కర్మని. ఇప్పుడు మనం చేసే ప్రతి కర్మ ఎటువంటి ఫలాపేక్ష ఆశించకూడదు. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జామ్ రాస్తున్నా, ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన కృషి అంతా చేయాలి. ఎగ్జామ్ రావాల్సిన ఎటువంటి బ్రేక్ అవ్వకూడదు. ఎగ్జామ్కి ప్రిపరేషను, నేను చేసిన సాధన మొత్తం కంటిన్యూగా ఉండాలి, ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు. కానీ ఫలితం మీద ఆశించకూడదు. నేను పని మీద రైట్ ఉంటుంది కానీ ఆ ఫలితం మీద ఆశించే రైట్ ఉండదని అప్పుడు అర్థమైంది అనమాట. ప్రతి కర్మ ఇప్పుడు నేను ఏదన్నా ఒక ఎగ్జామ్కి రాయాలా, ఒక ఉద్యోగంని సాధించాలా, కానీ ఎగ్జామ్కి రాసే ప్రిపరేషన్ అంతా కరెక్ట్ ఉండాలి, కానీ ఆ ఫలితాన్ని ఆశించకూడదు. మనం ఎప్పుడైతే కేవలం నా ఫలితాన్ని మీద ఆశించి కర్మని చేయకపోతే ఆ ఫలితం రిజల్ట్ రాదు. కానీ ఇంకోటి ఏంటంటే ఆ కర్మ బంధిస్తుంది అనమాట మనల్ని. ఎప్పుడైతే ఆ ఫలం కావాలనుకుంటే ఆ బంధించి ఏం చేస్తుందంటే మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది. ఒకవేళ ఆ ఫలం వద్దనుకుంటే మోక్షం వస్తుంది. రీసెంట్గా ఈ సత్సంగంలో ఏం జరిగిందంటే, ఈ మోక్షం అనే సౌదాన్ని గెలుచుకోవడానికి ఏం కావాలా, ఒక ఇల్లు మిద్దె ఎక్కాలంటే ఏం చేయాలా, ఒక మిచ్చన కానీ మెట్లు కానీ కావాలి. అదే మోక్షం అనే సౌదాన్ని కావడానికి ఈ శరీరం అనేది ముఖ్యం. ఓకే, ఈ శరీరం అనేది లేకపోతే మోక్షాన్ని సాధించుకోలేము అని రీసెంట్గా భగవద్గీతలో అర్థమైందనమాట. ఈ ధ్యానం కూడా ఎలా చేయాలా, అభ్యాసం వైరాగ్యంతో తెచ్చుకోవాలా. ఈ అభ్యాస వైరాగ్యాన్ని గురించి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పాడనమాట సారు. అభ్యాస యుక్తి అయిన చేతసా నానగామిన పరమం పురుషం దివి యతి పార్థాన్ చింతయాన్ అసంశయ మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసయోగేన యుక్తేన వైరాగ్యేన చ గృహ్యతే. ఈ అభ్యాసం వైరాగ్యం వలన ఈ ధ్యానం సంపాదిస్తుంది. మనసు నిగ్రహించడం చాలా కష్టం, ఎంతటి వారికైనా దుస్సాహసం, ఎవరికి సాధ్యం కాదు. మనసుని నిగ్రహించుకోవడం ఎవరికి అసాధ్యం అనమాట. కానీ అభ్యాసం వైరాగ్యం వల్ల సాధించుకోవచ్చు. దీనికి ఒక చిన్నటి ఉదాహరణ చెప్పారనమాట. ఒక బాగా స్వీట్స్ ఇష్టమైన ఒక వ్యక్తి ఉన్నాడు. డాక్టర్ ఏం చెప్పాడంటే, నీకు షుగర్ ఉంది, స్వీట్స్ తినొద్దు అని చెప్పాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాం మనము, ఈ స్వీట్స్ తింటే నాకు హానికరం అని ఫస్ట్ ఆలోచిస్తాం. ఈ స్వీట్ తినకూడదు అని ఎక్కడైనా స్వీట్స్ కనప్పుడు తినకూడదు అనుకుంటా. ఇది అభ్యాసం అనమాట, ప్రాక్టీస్ చేస్తుంటాను అనమాట నేను. వైరాగ్యం ఎలా సంభవిస్తుందంటే, ఈ స్వీట్ తింటే నేను ఎప్పుడైతే ఈ స్వీట్ తింటానో నా శరీరానికి అది క్షీణించబోయేస్తుంది, నా అనారోగ్యం గురి చేస్తుంది, నేను త్వరగా చనిపోవాల్సింది వస్తుంది. ఇలా చాలా ఇబ్బంది పడవలసింది వస్తుంది. వైరాగ్యం అంటే ఇలా తెచ్చుకోవాలి. ఇదే విధంగా శరీరాన్ని మీద కూడా ఇది నాది కాదు, ఇది శాశ్వతమైనది కాదు, ఈ విధంగా ఫస్ట్ అభ్యాసం చేయాలంట. ఇది నాది కాదు అని చేయాలి. ఈ శరీరం వల్ల దీన్ని అటాచ్మెంట్ చేసుకుంటే మళ్ళీ ఈ లైఫ్ అండ్ డెత్లు తిరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే ఇది శరీరం కాదు నేను ఆత్మ అనుకుంటేనే అప్పుడు పరమాత్మ చేరుతాం. సో మరి భగవద్గీతను అర్థం చేసుకోవాలి అంటే ధ్యానం చేస్తూ భగవద్గీత చదువుతూ ఉంటే భగవద్గీత ఎంతో చక్కగా అర్థమవుతుంది. సో మీరు ఎంతో చక్కగా అర్థం చేసుకున్నారు, బాగుంది. సో మరి ఈ భగవద్గీత క్లాసెస్ మీరు చెప్తూ ఉంటారా? నేను చెప్పట్లేదు మేడం, కానీ ఈ సత్సంగం వల్ల వినడం వల్ల కొన్ని నేర్చుకున్నాను అనమాట. ఈ వేదవ్యాస పిరమిడ్ కంటిన్యూగా ఈ ఆదివారము ఈ సత్సంగం నిర్వహిస్తున్నారు. దానికి చిందల కృష్ణ గారికి కృతజ్ఞతలు. కానీ ఈ ధ్యానం అవవలించుకోవడానికి నాకు వేణు మాస్టర్ అనే వ్యక్తి కంటిన్యూగా నాతో పాటు ఒక 1 year వరకు ఈ సాయిరామ్ పిరమిడ్లో ప్రతిరోజు ఈవినింగ్ 6 to 7 ప్రతిరోజు నిత్యం మేము ధ్యానం చేయడానికి కంటిన్యూగా వెళ్తాం. నా కోసం అతను అలవాటు చేయడానికి నా కోసం పిలుచుకొని వచ్చాడు అన్నమాట ధ్యానానికి. అలా 1 year తర్వాత ఇప్పుడు కంటిన్యూగా మార్నింగ్ ఈవినింగ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. సో ఇంత అద్భుతమైన ఈ ఆనాపానసతి ధ్యానాన్ని మనకు పరిచయం చేసిన మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి మీ మాటలు. బ్రహ్మర్షి పత్రిజీ గారు ఆల్రెడీ బ్రహ్మర్షి అనే పేరు చెప్పాను అనమాట. ఆయన స్పిరిచువల్లీ ఎన్లైటెడ్, ఆధ్యాత్మికంగా గురువు. అంటే ఈ ఆధ్యాత్మిక గురువు అని మనకు అందరికీ తెలుసు, కానీ ఆయన ఆచరించి చూపించాడు అనమాట. ఆయన ఒకటి కేవలం చెప్పలేదు అనమాట, ధ్యానం చేస్తే ఇది వస్తుంది అది వస్తుంది చెప్పలేనమాట. ఆచరించి చూపించినాడు కాబట్టి ఆయన ఆచార్యుడు అయినాడు. ఓకే సార్, మరి ఎంతో అద్భుతంగా మీ ధ్యాన పరిచయాన్ని, ముఖ్యంగా మీ భగవద్గీత శ్లోకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చక్కగా అందరికి అర్థమయ్యేటట్టు మీరు అర్థం చేసుకుంటూ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది సార్. చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, గురువందనం కార్యక్రమంలో మనం గురువు యొక్క ప్రాముఖ్యతతో పాటు భగవద్గీత శ్లోకాలను కూడా తెలుసుకున్నాం. మరొక గురువందనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.